బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద ముద్దనూరు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు మహిళ మృతికి కారణమైంది. 6 పల్టీలు కొట్టి రోడ్డుపై వెళుతున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆ మహిళ మృతి చెందింది. ఈ కథనం కాస్త కలవరపరచచ్చు. దీస్ ఆర్ డిస్టర్బింగ్ విజువల్స్. ఆ డిస్టర్బింగ్ విజువల్స్ ని ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. ఈ కథనం కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. తీవ్ర గాయాల పాలైంది ఆ మహిళ. ఆ తర్వాత చూస్తే కొన ఊపిరితో ఉన్న కొన్ని క్షణాల్లోనే ఆమె మృతి చెందింది. కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్లో ఆ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మీరు చూడొచ్చు. అక్కడ హైవే లాగా మనకు కనిపిస్తోంది. ఒక హైవేలా మనకు కనిపిస్తోంది. రోడ్డు మీద నుంచి అటువైపు నుంచి వస్తున్న ఆ రెడ్ సర్కిల్ మీరు చూస్తున్నారు కదా, అక్కడే అటుగా వస్తున్న ఒక వాహనం, ఆ కారు అత్యంత వేగంతో, బహుశా అత్యంత వేగం కూడా అతివేగంతో అటుగా వెళుతోంది మహిళ. బహుశా వెనకాల నుంచి వచ్చి ఉంటే కనుక తెలియకపోతున్నాము. కానీ ముందు నుంచి వచ్చిన ఆమె తెలుసుకుని కోలుకునే లోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక అదుగు మీరు చూస్తే ఒక వ్యక్తి కూడా ఆ విషయంలో మనకు కనిపిస్తున్నాడు. అతను అటువైపు నుంచి చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆమెను క్రాస్ చేశాడు, ఆమెను దాటుకు వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి సౌండ్ వచ్చింది. వెంటనే ముందుకు పారిపోయాడు. లేకపోతే అతగాడు కూడా తీవ్ర ప్రమాదం జరిగేది. ఒకసారి మీరు చూస్తే ఆ కారు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఎప్పుడైతే లక్ష్మమ్మను ఢీకొట్టిందో లక్ష్మమ్మ అక్కడి నుంచి ఎగిరి మీరు చూస్తే ఇక్కడ ముగ్గులు వేస్తుందో మహిళ అక్కడ వరకు వచ్చి పడింది. అక్కడ వరకు కారు వచ్చింది. మరి ముఖ్యంగా అక్కడ కాస్త రాళ్లు గుట్టలుగా కనిపిస్తున్నాయి. లేకపోయి ఉంటే కనుక ఆ కారు ఇంకా ముందుకొచ్చి అక్కడ ఇంకా ఎవరైనా ఉంటే కదా వాళ్ళు కూడా ఢీకొట్టే పరిస్థితి. ఆ విజువల్ మీరు చూడొచ్చు. 1, 2, 3, 4, 5, 6 దాదాపుగా 6 నుంచి 7 పల్టీలు కొట్టింది. అంటే ఏ స్థాయిలో వేగంకోవచ్చు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఆ విజువల్ చూడొచ్చు. 1/1/2025 అంటే న్యూ ఇయర్ రోజున, కొత్త ఏడాది రోజున ఆ ఇంట్లో విషాదాన్ని నింపించింది లక్ష్మమ్మ ఇంట్లో, లక్ష్మమ్మ కుటుంబంలో. విజువల్ మీరు చూడొచ్చు. అదిగో అక్కడి నుంచి ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే అదిగో ఒక లక్ష్మమ్మ నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో అటుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ విజువల్ చూస్తే కనుక హృదయ విదారకమైన దృశ్యాలు ఇవి. మరి ముఖ్యంగా 1, 2, 3, 4, 5, 6, 7 పల్టీలు కొట్టింది. దాదాపుగా 7 పల్టీలు కొట్టిందంటే ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా అతివేగం వద్దు అంటూ కూడా ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరు వినిపించుకుంటున్న దాఖలాలు కనిపించట్లేదు. మరి ముఖ్యంగా ఈ విజువల్ చూస్తే అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు ఖాళీగా కనిపిస్తుంది అనుకుంటే దూసుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ వేగ నియంత్రణ ఉండటం లేదు. ఆ విజువల్ మీరు చూస్తే కనుక ఆ మహిళను ఢీకొట్టిన తర్వాత ఆ మహిళ అక్కడ వరకు వచ్చి పడింది. లక్ష్మమ్మను ఢీకొట్టింది. ఆ కారు ఢీకొట్టిన తర్వాత ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగిందో విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? కనీసం వేగ నియంత్రణ ఉండక్కర్లేదా? చేతిలో బండి ఉంది, స్టీరింగ్ పట్టుకుంటే ఏం ఫీల్ అవుతారు అసలు అర్థం కాదు. ఏమనుకుంటారు అసలు? స్టీరింగ్ పట్టుకున్నంత మాత్రాన హీరోలు అయిపోతారా? అంత వేగంగా వెళ్ళిపోతారా? కారణం ఏదైనా అయి ఉండొచ్చు. బహుశా స్పీడ్ బ్రేకర్స్ ఫెయిల్ అయ్యాయి అనుకుందాం. అదే లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళుంటే ఇంత దారుణంగా ఢీకొట్టేదా? అది అక్కడ డివైడర్ ఢీకొట్టిన తర్వాత 1 కాదు 2 కాదు ఏకంగా 7 పల్టీలు కొట్టింది కారు. ఇంత దుర్మార్గమా? ఒక్కసారి రోడ్ల మీద వెళుతూ ఉంటే రోడ్డు ఖాళీగా ఉండంతే చాలు. అది ఏ రోడ్డు అవనండి, హైదరాబాద్ రోడ్లు తీసుకున్నా లేకపోతే విశాఖపట్నం వెళ్ళినా, దేశంలో ఎక్కడికి వెళ్ళినా రోడ్లు ఖాళీగా కనిపిస్తే చాలు, రోడ్లు ఖాళీగా ఉన్నాయంటే చాలు, వేగ నియంత్రణ ఉండని సిచ్యువేషన్ దాదాపుగా మనకు అనిపిస్తోంది. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడండి. క్యాంప్ 1, క్యాంప్ 2 2 విజువల్స్ మీరు చూస్తున్నారు. అటుగా వెళుతున్న సందర్భంలో ఆ మహిళను ఢీకొట్టిన విజువల్ మీరు చూస్తున్నారు. ఒక ఫుటేజ్లో, 2 ఫుటేజ్లో ఆ మహిళ ఎగిరిపడి వాళ్ళు అక్కడ ముగ్గులు వేసుకుంటున్నారు. అక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ క్యాంప్లో ఒక ముగ్గు వేస్తోంది ఆవిడ. అక్కడ వరకు వచ్చి పడింది. అదృష్టవశాత్తు అక్కడ కాస్త రాళ్ళ గుట్టలు కనిపిస్తున్నాయి. లేకపోయి ఉన్నట్టు గుట్టలు కనుక లేకపోయి ఉంటే ఇంకా వేగంతో వచ్చేది.
ఇంకా వేగంగా వచ్చి ఢీ కొట్టేవి. అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, కొత్త ఏడాది ఆ ఇంట్లో పెను విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి లక్ష్మమ్మకు. మరి ముఖ్యంగా కారు రూపంలో మృత్యువు ఆమెను వెంటాడింది. మరి ముఖ్యంగా ఢీ కొట్టిన తర్వాత దాదాపుగా ఒక 200 నుంచి 300 మీటర్ల దూరంలో ఎగిరిపడింది లక్ష్మమ్మ మృతదే. ఇన్ఫాక్ట్ అక్కడికి వెళ్ళిన సందర్భంలో కూడా చాలా దారుణంగా ఉంది అంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? మరి ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి మనకంట? నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక మహిళపైకి కారు పల్టీలు కొట్టుకుంటూ వచ్చి దూసుకొచ్చి తగిలినటువంటి పరిస్థితి నేపథ్యంలో లక్ష్మమ్మ అనేటటువంటి మహిళ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా పెద్దమద్దనూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజు, ఏదైతే మొన్న జరిగినటువంటి న్యూ ఇయర్ రోజు పూర్తిగా కారులో అతివేగంతో వస్తున్నాడు రమేష్ అనేటటువంటి వ్యక్తి. పూర్తిగా అతివేగంతో వస్తున్నటువంటి కారణంతో ఒక్కసారిగా డివైడర్ ని ఢీకొట్టడం జరిగింది. కారు డివైడర్ ని ఢీకొట్టిన సమయంలో కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ వెళ్తున్నటువంటి సమయంలో రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి లక్ష్మమ్మ అనేటటువంటి మహిళకు బలంగా కారు తగలడం జరిగింది. దీంతో ఒక్కసారిగా లక్ష్మమ్మ సైతం ఎగిరిపడి ముందుకు దొర్లుతూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. లక్ష్మమ్మ ముందు దొర్లుతూ వెళ్తుంటే లక్ష్మమ్మ వెనకాలే కారు పల్టీలు కొడుతూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 6 నుంచి 7 పల్టీలను ఆ కారు కొట్టడం జరిగింది. అంటే ఎంత అతివేగంగా ఉందో కూడా మనం ఆ సీన్ చూసి అర్థం చేసుకోవచ్చు. సీసీటీవీ ఫుటేజ్ ఇదంతా కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి పరిస్థితి. ఆ సీసీటీవీ దృశ్యాలు చూసినట్టయితే మనకు ఆ కారు ఎంత అతివేగంతో ఉందనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ పక్కనే రోడ్డుకు కొన్ని మీటర్ల దూరంలో ఉన్నటువంటి మహిళలు మందంతా కూడా ముగ్గులు వేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వెళ్తున్నటువంటి వాహనము డివైడర్ ని ఢీకొచ్చినటువంటి నేపథ్యంలో అటువైపుగా కారుకు ఎదురువైపుగా వస్తున్నటువంటి లక్ష్మమ్మకు ఈ కారు బలంగా ఢీకొట్టడం జరిగింది. దీంతో లక్ష్మమ్మ పూర్తిగా గాల్లోకి ఎగిరి పూర్తిగా దొరుకుతూ కూడా ముందుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కారు వేగం కంటే ఎక్కువ స్పీడ్ తో లక్ష్మమ్మ వెళ్ళింది. అంటే ఎంత బలంగా మనకంట అంటే కేవలం డ్రైవర్ మాత్రమే ఉన్నాడా కారులో, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? డ్రైవర్ ఏమైనా తప్పతాగున్నాడా? పూర్తిగా డ్రైవర్ రమేష్ అనేటటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ వ్యక్తి ఆర్మీ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో మనకున్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు కాబట్టి ఆ మద్యం మత్తులోనే అతివేగంతో వెళ్ళడం జరిగింది. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి మద్యం మత్తులో ఉండడం కారణము, దానికి తోడుగా పూర్తిగా అతివేగంగా ఉన్నటువంటి కారణంతో ఒక్కసారిగా ఎందుకంటే కారు దాదాపుగా 1 కాదు 2 కాదు ఏకంగా 7 పల్టీలు కొట్టిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే కేవలం లక్ష్మమ్మ ఆవిడ మృతి చెందినట్టు తెలుస్తోంది. మరికొంతమందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఎంతమందికి గాయాలయ్యాయి? కారు ప్రమాద సమయంలో కారులో రమేష్ మాత్రమే ఉన్నట్టుగా నాకైతే సమాచారం వస్తున్న పరిస్థితి. డ్రైవర్ రమేష్ కి అయితే పూర్తిగా తీవ్రమైనటువంటి గాయాలే అయ్యాయి. లక్ష్మమ్మ మృతి చెంది మరి కాసేపట్లో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మరో వ్యక్తికి కూడా ఆ కారు తగిలేటటువంటి ప్రమాదం ఉంది. ఆ వ్యక్తి కొంత అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. సో మొత్తానికి అయితే ఏదైతే కారు డ్రైవర్ రమేష్ అనేటటువంటి వ్యక్తి అతివేగంతో కారును తోలడం, దానితో మద్యం మత్తులో ఉన్నటువంటి కారణంగానే ప్రమాదం సంభవించినట్టుగా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అతివేగంతో ఉన్నటువంటి కారణంగానే ఒక్కసారిగా ఆ కారు చాలా బలంగా లక్ష్మమ్మని ఢీకొట్టినటువంటి నేపథ్యంలో పూర్తిగా దొర్లుతూ వెళ్ళిపోతూ కొన్ని క్షణాల వ్యవధిలోనే లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కారు ఎప్పుడైతే లక్ష్మమ్మకు తగిలిందో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా ఆ కారు ప్రమాదాన్ని గుర్తించి వెళ్లి లక్ష్మమ్మకు హాస్పిటల్ కు తీసుకెళ్దాము, కొంత ఆమెకు సహాయం చేద్దాం అనేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే లక్ష్మమ్మకు చాలా బలంగా అతివేగంతో వచ్చినటువంటి కారు బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా లక్ష్మమ్మ సైతం గాల్లోకి ఎగురుతూ పూర్తిగా దొర్లుతూ కూడా కొన్ని మీటర్ల మేర పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే లక్ష్మమ్మ కూడా మృతి చెంది ఉంది. ఆ కారులో ఉన్నటువంటి రమేష్ పరిస్థితి చూస్తే పూర్తిగా తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికులు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా రమేష్ లక్ష్మమ్మ కుటుంబం ఏమంటోంది? లక్ష్మమ్మ కుటుంబంతో అక్కడ వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరుగుతోందా? ఎగ్జాక్ట్, ఎందుకంటే సచిన్ అసలు ఎటువంటి తప్పిదం లేకుండా ఎటువంటి ప్రమేయం లేకుండా సమానత నడుచుకుంటూ వెళ్తుంది. కాసేపు అయితే ఇంటికి చేరుకుంటాం, రకరకాల పనులు ఉంటాయి, పిల్లలతో గడపచ్చు, మనమల్లతో గడపచ్చు అనేటటువంటి ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా క్షణాల వ్యవధిలోనే కనుదెప్ప
కొట్టేంత సమయంలోనే కారు మృత్యు రూపంలో దూసుకొచ్చి తగలడం అనేది పూర్తిగా ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఏదో పని నిమిత్తం వెళ్ళినటువంటి లక్ష్మమ్మ మరి కాసేపట్లో మళ్ళీ ఇంటికి వస్తుందనేటటువంటి అంచనాతో ఉన్నారు. ఎందుకంటే లక్ష్మమ్మ వెళ్ళింది ఓ వాహనంలో కాదు, లక్ష్మమ్మ వెళ్ళింది 2 వీలర్ కాదు, 4 వీలర్ కాదు, నడుచుకుంటూ వెళ్ళింది కాబట్టి జాగ్రత్తగా వెళ్తుంది, జాగ్రత్తగా వస్తుంది అనేటటువంటి అంచనా అయితే వారి కుటుంబ సభ్యుల అంతర్లో ఉంది. చూస్తున్నాం మనం విజువల్స్ లో కూడా లక్ష్మమ్మ రైట్ రూట్ లోనే తను నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి క్రమంలో వెనకాల నుంచి ఆరన్ కొడుతూ వచ్చినా, ముందు నుంచి స్ట్రైట్ గా వచ్చినా కూడా కొంత గమనించి కొంత పక్కకు తప్పుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ తాను ఏదో ఆలోచనలో ఉండి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అతివేగంతో వచ్చినటువంటి కారు డివైడర్ ఢీ కొట్టి గాల్లోకి పడ్డీది కొడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు లక్ష్మమ్మ ఆ విషయాన్ని గమనించే లోపలే ఈ ప్రమాదం అంతా కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. దీంతో లక్ష్మమ్మ కుటుంబ సభ్యులంతా కూడా కాలేదు ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్ రైట్ మనకంట మొత్తంగా అయితే మాత్రం నాగర్ కర్నూలు జిల్లా పెద్ద ముద్దనూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చి మహిళ మృతికి కారణమైంది కారు. 6 పల్టీలు కొట్టింది. రోడ్డు మీద వెళుతున్న మహిళను ఢీ కొట్టింది కారు. ప్రమాదంలో అక్కడికక్కడి లక్ష్మమ్మ మృతి చెందింది. తీవ్ర గాయాలతో బయటపడ్డాడు ఆ కారు డ్రైవర్. సీసీటీవీలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి వామ్ 5 రూపాయల్లో అద్భుతం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.